కాపాడినందుకు స్తోత్రాలు చెల్లించండి. వారినంతా మీ స్కూల్ రాకపోకల్లో మీ ఆరోగ్య విషయాలన్నింటిలో దేవుడు తోడని నడిపించినందుకు స్తోత్రాలు చెల్లించండి. మీ సండే స్కూల్లో చక్కగా పాటలు అలాగే దేవుని వాక్యం నేర్చుకోవడానికి యేసయ్య చక్కటి జ్ఞానం దయచేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించండి. ఇంకా రావాల్సిన వాళ్ళు కూడా దేవుడు త్వరపడి వారి సన్నిధికి నడిపించడానికి స్తోత్రాలు చెల్లించండి. గర్ల్స్ లో నుంచి ఒకరు, బాయ్స్ లో నుంచి ఒకరు ప్రేయర్ చేస్తారు. సంజిత్ డ్యాన్స్ మంచిగా నేర్చుకోవాలి తండ్రి. అక్కడ నుంచి కంట స్వాగతం ఇంకా ఎంతమంది ఈ సండే స్కూల్కి రాయాలో వాళ్ళు కూడా రప్పిస్తే అలాగే సండే స్కూల్ పాటలు వాక్యం అందరూ నేర్చుకోలేగా మన చిన్న చిన్నపిల్లలు నేర్పిస్తున్నాము అది పెట్టుకుని మాకు అంటే చాచి ఆత్మ
ఆనందించు దివారాత్రులు దాన్ని ధరించు ఆడు తండ్రులు కీర్తనలు 1వ అధ్యాయము 2వ వచనము. నీ సేవకుడైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము. నీ వాక్యమును బట్టి నేను నడుచుకొందును. నేను నీ ధర్మశాస్త్రమును ఆశ్చర్యమైన నా కన్నులు తెరువును. 19వ అధ్యాయం 17-18 వచనాలు. Blessed are those whose way is blameless. Blessed are those who walk in law of the Lord. Blessed are those who keep testimonies. Blessed are those who speak with their whole heart. 19 verse 1. కీర్తన గ్రంథము 119 అధ్యాయం 15-16 వచనాలు. నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను, నీ కట్టడాలను నేను హర్షించెదను, నీ త్రోవలను నేను మరవకుందును, నీ కట్టడాలను బట్టి నేను హర్షించెదను. Those whose way is blameless. Blessed are those whose way is blameless, who walk in the law of the Lord. Blessed are those who keep His testimony, who seek Him with their whole heart. 119 verse 1-2. కరపు లోయలలో నిన్ను సంచరించుచున్నాను, ఏ అపాయములకు భయపడను. బుక్కించు చెప్పు. దేవుడిని తెలుసుకొని ఆయన మనల్ని పుట్టించెను. దేవుడని యెహోవానే దేవుడని తెలుసుకొని ఆయననే మనల్ని పుట్టించెను. యెహోవాయే దేవుడని ఆయన మమ్మల్ని పుట్టించెను. దయాళుడు ఆయన కృప నిరంతరం. పెద్దగా చెప్పు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, ఆయన తరతరాలుగా ఉన్నాడు. ఆయన దయ. బాధ అనిపించిందా ఏ విషయంలో అన్నా? సాడ్ అనిపించిందా? ఏ విషయంలో అనిపించింది? ఎవరైనా తింటే సాడ్ అనిపిస్తుంది. ఇంకా మనకి ఇష్టమైన ఇటు జయరాజ్, మనకి ఇష్టమైన వాళ్ళు మాట్లాడకపోతే మనకు బాధ వస్తుంది కదా. ఇంకా మంచి మార్క్స్ రాకపోతే, మనం అనుకున్న మార్క్స్ రాకపోతే సాడ్ వేస్తుంది. ఇంకా 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 కదా. ఇట్లా కొన్ని విషయాల్లో మనకి చాలా బాధ వస్తుంది కదా. కొట్టినప్పుడు, లేకపోతే పేరెంట్స్ తిట్టినప్పుడు, లేకపోతే ఏవైనా మనకి ఇష్టమైన వాళ్ళు మాట్లాడకపోతేనో, మన మీద కొనియకపోతే కూడా మనకి బాధ వేస్తుంది కదా. అదే ఇది నాకు కొనివ్వలేదు, నాకు ఇష్టమైన టాయ్ కావచ్చు, ఇష్టమైన డ్రెస్ కావచ్చు, ఏదైనా కదా కొనివ్వలేదు అని బాధ వేస్తుంది కదా. మీ పేరెంట్స్ ఎప్పుడైనా మంచిగా కొనివ్వలేదు అనుకో బాధ వేస్తుంది కదా. మరి మీకు బాధ వేసినప్పుడు ఎవరికి చెప్పుకుంటారు? నీకు నువ్వే చెప్పుకుంటావా? నీ మనసాక్షికి నీ ఆత్మ చెప్పుకుంటావు నువ్వు? ఇష్టమై నీకు ఎప్పుడైనా బాధ వేస్తే ఎవరికి చెప్పుకుంటారు? మమ్మీ డాడీ కొడితేనే మమ్మీ డాడీ వాళ్ళకి చెప్పుకుంటావా బాధ? ఫ్రెండ్స్కి చెప్పుకుంటారు. ఇంకా
మనుషులు మనకి కోపాలు వస్తాయి, బాధ వస్తుంది, ఇంకా సాడ్ వస్తుంది, ఇంకా హ్యాపీ ఉంటుంది, అన్నీ ఉంటాయి కదా. అన్ని ఫీలింగ్స్ని మనం షేర్ చేసుకుంటూ ఉంటాం కదా. అయితే మనకి బాధ వేసినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మనం ఎవరిని ఆశ్రయించాలి? యేసయ్యను మనము ఆశ్రయించాలి కదా. ఎస్ అన్నా చెప్పండి మరి అందరూ. నేను చెప్తున్నప్పుడు నా ఇంకా వినిపించాలి. ఓకే, మీకు చూడండి, నేను బాధ వేస్తుంది అని చెప్పినప్పుడు మీరు ఎన్ని చెప్పారో కదా. ఇవన్నీ చెప్పినప్పుడు మరి ఇవన్నీ కూడా యేసయ్యకి చెప్తున్నారా? చెప్పట్లేదు కదా. అంటే దాని అర్థం ఏంటి? మీరు ప్రేయర్ చేయట్లేదు కదా. మీకు బాధ వేస్తుందని ఇవి చెప్పారు. అక్క నాకు ఈ బాధ వేస్తుంది, ఆ బాధ వేస్తుంది, దీనివల్ల బాధ వేస్తుంది అని చెప్పారు. కానీ యేసయ్యకి మీరు చెప్పుకోలేదు. కానీ మీ ఫ్రెండ్స్కి, మీ పక్కన కూర్చున్న వాళ్ళకి కదా, మీతో ఎవరైతే ఆడుకుంటారో వాళ్ళకి చెప్తున్నారు కదా. కానీ యేసయ్యకి చెప్తున్నారా? చెప్పట్లేదు. మరి యేసయ్యకి చెప్పకపోతే యేసయ్యకి బాధ వేస్తుందా లేదా? వేస్తుందా? మీకు ఇష్టమైన వాళ్ళు మాట్లాడకపోతే మీకు బాధ వేస్తుందా? మీ బెస్ట్ ఫ్రెండ్ మీకు చాలా ఇష్టం, ఓకే, మీ ఇంట్లో, మీ రిలేటివ్స్లో, మీ చుట్టాల్లో కూడా బెస్ట్ వాళ్ళు ఉంటారు కదా, కజిన్స్, సిస్టర్స్, ఎవరో ఒకరు. వాళ్ళతో మీరు చాలా సంతోషంగా ఉంటారు, చక్కగా ఆడుకుంటారు, అన్నీ షేర్ చేసుకుంటారు. వాళ్ళు మాట్లాడకపోతే మీకు బాధ వేస్తుందో లేదా? మీరు ఏం చేయలేదు, అయినా వాళ్ళు మాట్లాడడం మానేశారు. బాధ వేస్తుంది కదా, వేస్తుందా? మంచి చదువుకున్నారు, ఎగ్జామ్స్లో మంచిగా రాశారు, అందులో మీకు 100/98 అన్న వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ అందులో తక్కువ మార్క్స్ వచ్చాయనుకో బాధ వేస్తారా లేదా? అరే నేను ఇంత చదివానే, ఇంత మంచిగా రాసిన, అయినా కానీ ఇంత తక్కువ ఎలా వచ్చాయి నాకు అని బాధ వేస్తుందా లేదా? కదా. మనమే చిన్న చిన్న విషయాల్లో జయాష్ మనమే చిన్న చిన్న విషయాల్లో బాధపడుతూ ఉంటాం కదా. మరి యేసయ్యతో మీరు చెప్పుకోకపోతే, యేసయ్యతో మీరు మాట్లాడకపోతే, యేసయ్యతో ప్రేయర్ చేయకపోతే మరి యేసయ్య ఇప్పుడు బాధ వేస్తుందా లేదా? అరే నా పిల్లల్ని నేను సృష్టించాను, వీళ్ళకి అన్నీ ఇస్తున్నా, వీళ్ళకి మంచిగా జ్ఞానం ఇస్తున్నా, చదువుకోవడానికి మంచి ఆరోగ్యం ఇస్తున్నా, కావాల్సినవన్నీ వాళ్ళ పేరెంట్స్ ద్వారా నేను అందిస్తున్నా కదా. మనకు కావాల్సినవన్నీ ఎవరు ఇస్తున్నారు? పేరెంట్స్ ఇస్తున్నారా కదా. అవి ఎవరి ద్వారా ఇస్తున్నారు? యేసయ్య అనే పేరెంట్స్ ద్వారా మనకి ఇప్పిస్తున్నాడు కదా. మరి యేసయ్యతో కూడా మీరు మాట్లాడకపోతే యేసయ్య ఇప్పుడు బాధ వేస్తుందో లేదా? వేస్తుందా? మీరు ఎప్పుడైనా సరే బాధ అనిపించినప్పుడు, లేకపోతే ఏదైనా సాడ్గా అనిపించినప్పుడు ఏం చేయాలి? వెంటనే యేసయ్యతో మాట్లాడాలి, యేసయ్యకి ప్రేయర్ చేసుకోవాలి. యేసయ్య నాకు ఇది ఉంది, అదంతా తీసివేసి నాకు హ్యాపీనెస్ ఇవ్వండి అని చెప్పి మనం ఏం చేయాలి? ప్రేయర్ చేసుకోవాలి కదా. మీ ఫ్రెండ్స్తో కంటే, మీ రిలేటివ్స్తో కంటే, మీ పేరెంట్స్తో కంటే కూడా ఎవరితో షేర్ చేసుకుంటే మీ బాధలన్నీ పోతాయి? యేసయ్యతో షేర్ చేసుకుంటే మీ బాధలన్నీ పోతాయి కదా. మరి షేర్ చేసుకుంటారా? యేసయ్యతో ప్రేయర్ చేసుకుంటారా? యేసయ్యని ఆశ్రయిస్తారా? ఇస్తారా యేసయ్యని? అట్లా ఎప్పుడైతే మనం ఇస్తామో యేసయ్య మనల్ని కూడా ఇష్టపడతాడు, మనల్ని కూడా ప్రేమిస్తాడు, మన అవసరతలన్నీ కూడా ఏం చేస్తాడు? యేసయ్య తీరుస్తాడు. మనం అందరం కూడా ఎవరిని ఆశ్రయించాలి? యేసయ్యని. ఈ లోకంలో ఉన్న ఫ్రెండ్స్ని మనం ఆశ్రయించిన వేస్ట్. ఫ్రెండ్స్ని, రిలేటివ్స్ని, పేరెంట్స్ని, మనకి ఇష్టమైన వాళ్ళని ఆశ్రయించిన మనకేమీ ఉపయోగం ఉండదు. కానీ యేసయ్యని మనం ఆశ్రయిస్తే మనకు కావాల్సినవన్నీ కూడా ఇస్తాడు. మన సాడ్ అంతా తీసివేసి యేసయ్య హ్యాపీనెస్ అనేది మనకి దయచేస్తాడు. ఓకేనా? ప్రేయర్ చేస్తాను. అందరూ మోకరించండి. అందరు కూడా మోకరించాలి. వినబడతలేదా? మరి ఏమైంది?